భూపాలపల్లిలో మధుసూదనాచారిని పక్కన పెట్టి పెద్దపీట వెంకటరమణారెడ్డికి ఇష్టంటేనా? స్టేట్ క్వశ్చన్ ఉమ్, నా ఒక్కరికి వేయడం కాదు. ఉమ్, పార్టీ లైన్ ఏంటంటే ఉమ్, ఎవరైతే గతంలో ప్రాతినిధ్యం వహించి ఉమ్, అక్కడి నుంచి శాసనసభకు పోటీ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్ఛార్జ్లుగా పెట్టి నడిపిస్తున్నది పార్టీ. అది ఉమ్, పార్టీ నిర్ణయం తీసుకొని కొంత మత్స్యనాచారి గారికి పదవి ఇచ్చినప్పుడే, ఆయన గతంలో శాసనసభ మండలి ఇచ్చినప్పుడే ఉమ్, భూపాలపల్లి మీద మీరు ఎలాంటి మరి అజమాయిషీ చేయకండి, అక్కడ వెంకటరమణారావు గారు చూస్తారని చెప్పి ఆయనకు పదవి ఇచ్చిండ్రు. మొన్న శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఇచ్చినప్పుడు కూడా బహిరంగంగా స్పీకర్ మైక్ ఇచ్చి చెప్పి, నేను భూపాలపల్లికి పోను, నేను భూపాలపల్లిలో ఇంటర్ఫియర్ కాను, నేను ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తాను చెప్పినాకనే నాకు పదవి ఇచ్చిండు. ఉమ్, ఇచ్చినాక కూడా ఆయన తాపకోసారి డిస్టర్బ్ చేస్తే అది మళ్ళీ ఒక క్లారిటీ కొరకే కేటీఆర్ గారు వచ్చి వెంకటరమణారెడ్డి గారు ఈ కాన్ఫరెన్స్ లీడ్ చేస్తారని కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది. ఉమ్. ఇది పార్టీ లైన్, ఇది నా ఒక్కరికే కాదు, అందరికీ ఇది లైన్. సో ఓకే, మొత్తానికి మధుసూదనాచారి పక్కకు పోయినట్టే. పక్క ఆయన ఆల్రెడీ ఆయనకు హోదా ఉండే, అంటే ఒక కుర్చీలో కూర్చున్నారు మీరు ఆడ. ఉమ్. ఈ కుర్చీ కూర్చొని ఇంకో పక్క కుర్చీ కూడా నాకే కావాలంటే ఎట్లా? అది నా కూర్చేనా, మీరు ఎట్లా కూర్చుంటారు? నీ కుర్చీ కాదని నేను పక్కకు పెట్టింది కదా, నువ్వు పోయిన పక్క పోతేనే నేను గెలిచింది కదా. సో అప్పుడు మొత్తానికి భూపాలపల్లి అనే కుర్చీ గండ్ర వెంకటరమణారెడ్డిది. ఎస్, ఇది క్లారిటీ ఇస్తారు. పక్క దీనికి కేటీఆర్ మద్దతు కూడా ఉంది. కేటీఆర్ కేసీఆర్ పార్టీ మొత్తం కూడా నాకు మద్దతు. మధుసూదనాచారికి మీకు పర్సనల్ గొడవల, వైరుధ్యాల, రాజకీయ వైరుధ్యాల? నాకు అతనితో గొడవ లేదు, అతనితో వైరుధ్యం లేదు. ఉమ్, ఆయనకు అవకాశం పార్టీ ఇచ్చింది, ఆయన లైన్లో ఆయన ఉన్నాడు, నా లైన్లో నేను ఉన్నాను. ఉమ్. ఇలా వైరుధ్యాలు పర్సనల్గా పెట్టుకోవాల్సిన అవసరం నాకు కానీ ఆయన కానీ లేదు. కడుపులో కత్తులు పెట్టుకొని నోటితోటి మంచిగా మధురంగా పలకరించుకుంటా అంటారు. మరి ఏం చేయమండి, మాట్లాడకపోతే కడుపులో మాట్లాడలేదు కత్తులు నేను ఒప్పుకుంటారు. కడుపుల కత్తులు రాజకీయాలలో ఉన్నప్పుడు కత్తులే ఉండదు. ఉమ్, కత్తులు ఎక్కడుంటే కడుపులో కత్తులు పెట్టుకుంటే కూర్చుకుంటాయి. అవి ఉమ్. కడుపులే ఉన్నాయి, మంచిగానే ఉంటాం. కడుపులో కత్తులు అని అంటే అర్థం అవుతుంది కదా మీకైతే? మాకేం అర్థం అర్థం తెలుసు కాదు, కదా. నాకు అర్థమైంది, మీకు అర్థమైందో లేదు నేను చెప్పేది. కత్తులేం ఉండయి, ఉమ్. ఎవరి లైన్లో వాళ్ళు పనిచేస్తారు. మొన్నటి ఎన్నికలలో మధుసూదనాచారి వల్లనే ఓడిపోయానని చెప్పేసి మీరు పార్టీకి కూడా ఫిర్యాదు చేసిరట కదా? ఇక దాని మీద చర్చ అవసరం. ఒక ఎలక్షన్లు అయిపోయినాయి, ఓడిపోయినాం. మధుసూదనాచారి గారికి ఆల్రెడీ ఒక క్యాడర్ ఉంటుంది కదా, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు మీకు సపోర్టివ్ ఉంటున్నారా లేకపోతే వ్యతిరేకంగా ఉంటారా? ఉంటారు, ఉండని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఆల్రెడీ చాలా మంది పార్టీ విడిచిపెట్టి పోయిండ్లు. ఉమ్. ఉన్నా లేకపోయినా ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి, నాయకులు అందుంటే నేను గెలవలే, నాయకులు పోయినంతనే ఓడిపోను. ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటే గెలుస్తాం, ప్రజల మద్దతు ఉన్నది చెప్పండి. కానీ మొత్తానికి విడిపోయారు కదా కార్యకర్తలు అయితే, ఒక విడిపోవడం రెండు వర్గాలుగా విడిపోయిళ్ళు, పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయిళ్ళు కూడా. ఉమ్. పార్టీ విడిచిపెట్టి చాలా మంది పోయిండ్రు. మరి పార్టీ ఇడిచిపెట్టి పోయేటోళ్ళను మీరు పట్టుకోవాలి కదా? అవసరం మీరు లేదు, వచ్చి వాడు ఉండి పట్టాలి నష్టం చేసాడు కంటే పోవడమే కరెక్ట్. ఉమ్. ఇప్పటి నుండి కంట్లో నలుసు కంటే మీ ఇంట్లో కంట్లో నలుసు పడుతుంది, తను తీసేసి తోటలో పెట్టుకుంటాం ఉమ్. అంతే. కంట్లో నలుసు ఉంటే ఎవరికైనా ఇబ్బంది. ఉమ్. అటు మనసులో ప్రేమ ఉండాలి, కానీ ఎమ్మడి నుండి కట్టప్పలేక వ్యవహరిస్తా అంటే పార్టీకి నష్టం కదా దానివల్ల.